అంత్యకాల సంఘటనల కాలక్రమం ఇదే. మొదటగా సంఘం ఎత్తబడటం, క్రీస్తు మేఘాలలోకి వస్తాడు. ఆయనను నమ్ముకున్న వారు కొనిపోబడతారు. ఇదే తదుపరి జరగబోయే సంఘటన. రెండవది అంత్యక్రీస్తు రాక. సాతాను శక్తితో ఒక వ్యక్తి ప్రపంచాన్ని శాసిస్తాడు. మూడవది 7 ఏండ్ల శ్రమల కాలం. దేవుని తీర్పు భూమిపై కుమ్మరించబడుతుంది. ఈ సమయంలో క్రీస్తు న్యాయపీఠం పరలోకంలో ఉంటుంది. నాలుగవది గోగు మాగోగు యుద్ధం. ఐదవది నాశనకరమైన హేయ వస్తు. అంత్యక్రీస్తు తన నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. ఆరవది అర్మగిద్దోను యుద్ధం. యేసు తన సైన్యంతో తిరిగి వస్తాడు. యేసు తన సైన్యంతో తిరిగి వస్తాడు. ఏడవది జనములకు తీర్పు. ఎనిమిదవది సాతాను బంధించబడటం. తొమ్మిదవది 1000 ఏండ్ల పరిపాలన. యేసు భూమిని పరిపాలిస్తాడు. 10వది చివరి యుద్ధం. 11వది ధవళ సింహాసన తీర్పు. దుష్టులందరూ అగ్నిగుండంలో పడవేయబడతారు. చివరిగా 12వది నూతన సృష్టి. దేవుడు సమస్తాన్ని కొత్తగా చేస్తాడు. నూతన యెరూషలేము పరలోకం నుండి దిగి వస్తుంది. దేవుని బిడ్డలు ఆయనతో నిత్యత్వం గడుపుతారు. ఆమేన్.